హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో శివన సముద్ర వాటర్ ఫాల్స్ని కావేరీ నదిని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శివన సముద్ర వాటర్ ఫాల్స్ అక్కడికి వచ్చేసాము. అది బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడికి వచ్చేసాం వాటర్ ఫాల్స్ అక్కడికి. ఆ ఆంటీని అడిగితే వాటర్ లేవనింది. ఎందుకంటే అది ఎండాకాలం కాబట్టి, మేము అన్ సీజన్ టైంలో వచ్చాను కాబట్టి వాటర్ లేవు. మీరు రావాలనుకుంటే సీజన్ టైంలో వర్షాకాలంలో రావాలి. సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో వచ్చారంటే ఫుల్ వాటర్ ఉంటాయి. వచ్చాము. వాటర్ ఫాల్స్ చూద్దాం పదండి. జనాలు కూడా రాలేదు, ఎండాకాలం కాబట్టి. అయినా కొంచెం నీళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మునగచ్చు. కాకపోతే అక్కడ అలౌ చేయట్లేదు ఇప్పుడు కిందకి వెళ్ళేదానికి, కిందకి వెళ్ళి మునగడానికి. అందుకే మేము మునగకుండా వచ్చేసాం. అక్కడ విలేజ్ కూడా ఉంది పక్కనే, వాటర్ ఫాల్స్ పక్కనే. వాళ్ళైతే రోజు వచ్చాను మునగచ్చు అక్కడ. గ్రీనరీ కాకుండా అక్కడ బండరాలు ఉన్నాయి కదా, అక్కడంతా వాటర్ వస్తుంది. వర్షాకాలంలో అయితే, ఎండాకాలం కాబట్టి అసలు రావట్లేదు, కొంచెం వాటరే ఉన్నాయి. షాప్స్ కూడా ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తున్నాము, కిందకి వెళ్ళొచ్చు. కొంచెం దగ్గరకు వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. అక్కడ వరకే కొద్దిగా వాటర్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మునగచ్చు మునగాలనుకుంటే. కాకపోతే మనం బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి వస్తుంది, ఫ్రంట్ సైడ్ నుంచి అలౌ చేయట్లేదు. మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామరా అన్నాడు. సరేలేరా వెళ్దామని చెప్పాను. ఎక్కడికైనా అడిగితే సర్ప్రైజ్ అన్నాడు. వాడు వాటర్ లేని వాటర్ ఫాల్స్కి తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇస్తుందని అనుకోలేదు. ఇది చాలా పెద్ద సర్ప్రైజ్. ఇక్కడ వాటర్ లేకపోయేదానికి మేము అందరం డిసప్పాయింట్ అయినాము. అందుకని గూగుల్లో నియర్ విజిటింగ్ ప్లేసెస్ అని కొడితే కావేరీ రివర్ చూపించింది. ఆ తర్వాత మేము కావేరీ రివర్ అక్కడికి వెళ్ళాము. కావేరీ నది దగ్గరకు వచ్చాము. అక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే చాలా షాప్స్ అన్నీ చాలా ఉన్నాయి. అక్కడ మునగలేదని ఎక్కడికి వచ్చానో మునగదామని ఇక్కడికి వచ్చాము, రివర్ దగ్గరికి. అన్ని షాప్సే ఉన్నాయి, షాప్స్, హోటల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు ఎప్పుడైనా వెకేషన్కి రావాలంటే కానీ ఈ ప్లేస్ కరెక్ట్గా సరిపోతుంది. ఫ్యామిలీతో వెకేషన్కి రావచ్చు పిల్లల్ని తీసుకొని. అక్కడ చాలా మంది మునుగుతుంటారు కొని.
రివర్ దగ్గరికి వచ్చేసాం, కావేరీ నది దగ్గరికి. చూసారు ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు జనం. అందరూ మునగడానికి వచ్చారు. అక్కడ గుర్రం కొని ఉంది, మనం డబ్బులు ఇచ్చినామంటే ఒక రౌండ్ తిప్పేసి వదిలేస్తాడు. బోటింగ్ కొని వెళ్ళొచ్చు, కాకపోతే నీళ్ళు తక్కువ ఉన్నాయనేసి మేము వెళ్ళలేదు బోటింగు. లోతేం ఎక్కువ ఉండదు, కొద్దిగా ముందరికి వెళ్తే కొంచెం లోతు ఉంటుంది. మీకు డెప్త్ కావాలంటే కొంచెం ముందరికి వెళ్ళాలి. ఫ్లోయింగ్ కొని కొంచెం స్లోగానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీని తీసుకొచ్చి ఒక ఎంజాయ్ చేయొచ్చు బాగా. పిల్లల్ని ఫ్యామిలీని దొరికొస్తే మునగచ్చు. ఇంకా వర్షాకాలం వెళ్ళామంటే ఇంకా ఎక్కువ నీళ్ళు ఉంటుంది. నేను ఎండాకాలంలో వచ్చా కాబట్టి కొంచెం తక్కువ నీళ్ళు ఉన్నాయి.